ఆవేశపడకరా, ఒక్కసారి నేను చెప్పేది విను. ఆ రోజు మంటలార్పడానికి వచ్చిన ఫైర్ ఆఫీసర్ దూలం కింద స్పృహ తప్పి పడిపోయిన నన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారా. 10 రోజుల తర్వాత కోలుకున్నాను. నా అనేవాళ్లు ఎవరూ లేరని నన్ను ఆయనే చేరదీశారు. ఆయన చెప్పింది వింటూ, పెట్టింది తింటూ, బుద్ధిగా చదువుకుని బ్యాంక్ మేనేజర్ని అయ్యాను. నీకు టైం కన్నీ బాగానే జరిగాయి కదరా, మరి టైం కాని టైంలో నా బండి కింద ఎందుకు పడ్డావు? టైం బాగోలేక. అంత కష్టమే వచ్చింది? మంచితనం అంటే పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది, మనలో ఉంటే గుణపాఠం అవుతుంది. నా విషయంలో కూడా అదే జరిగిందిరా. ఇప్పుడు మందుబాటి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా? ఎవరినో కూడా బకరా కానీ ఏంటే మళ్ళీ టాబ్లెట్లా? ఇక నా వల్ల కాదే, చచ్చిపో. మళ్ళీ ఏమైందమ్మాజీ? టాబ్లెట్లు అంట. ఆ డాక్టర్ మళ్ళీ టాబ్లెట్లు రాశాడు సార్. ఇక అమ్మ కోసం అమ్ముకోవడానికి నా దగ్గర ఏమీ లేదు సార్. నేను ఏమైనా సెక్రటేరియట్ లో పనిచేస్తున్నానా? సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాను. పోతే పోనివ్వండి సార్, ముసలిది. ఇది పట్టుకో. ఎంత అవుతుందంట? 1500 అంట సార్. ఫుల్ బొట్లు వచ్చేస్తుంది. ఇందా సార్, మీరు దేవుడు. ఆపమ్మాజీ, నువ్వు అడిగినప్పుడెల్లా నిజమో కాదో తెలుసుకోకుండా డబ్బులు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? అక్కడ అమ్మ కాబట్టి, నాకు అమ్మ లేదు కాబట్టి. జాగ్రత్త. రాంబాబు గారు, మీ బాధ్యత ఎలాగ మోయలేను, కనీసం బ్రీఫ్ కేసునైనా మోయినవండి సార్. తప్పండి, మీరు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్, నాకు కాదు. ఏంటో మీ మంచితనం. సెకండ్ రేస్ కన్నా వెళ్తున్నాగా. జుప్తాడు గారు, రోజు పొద్దున్నే రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రేపు పొద్దున్న సంతకం పెట్టే వరకు కనిపించట్లేదు. రిజిస్టర్లో మీ సంతకం ఉంటుంది కానీ రికవరీలో రిజల్ట్ ఉండట్లేదండి. నాకేమో హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారు. మీకు మెయిల్స్ మీద మెయిల్స్ వస్తున్నాయి సార్, నాకు ఫైల్స్ మీద ఫైల్స్ వస్తున్నాయి సార్. బండి మీద తిరగలేక. అయ్యో, మన దగ్గర కార్ కి బైక్ కి లోన్ తీసుకున్న ఎవరు ఎలా ఉండట్లేదు సార్. బయట తిరుగుతున్నారు సార్. రికవరీ చేయడం చాలా కష్టంగా ఉంది సార్. అమ్మో, స్టార్ట్ అయిపోతుంది. సాయంత్రం లోపు రికవరీ చేసేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. వచ్చినాయి. రజనీ గారు, ఆ పేపర్లు తర్వాత సర్దుకొచ్చండి, ముందు పైకి సర్దుకోండి. అయినా మీరేంటి రాబాబు గారు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆవిడ పేరు విఏ రజనీ అండి, వర్జనీ కాదు. రెండూ కలిపితే అదే కదా సార్. కలపడంలో ఉన్న ఆనందం విడదీస్తే ఏముంటుంది చెప్పండి. అవునండి, మీరేంటి రాత్రి అన్నిసార్లు ఫోన్ చేశారు? మీ ఇంటికి వద్దామని. మా ఇంటికా? ఎందుకు? ఆడిట్ ఫైల్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్. ఆ ఫైల్స్ మీకు చూపిద్దామని. అవేవో నా క్యాబిన్ పంపించండి, నేను చూస్తాను. అకౌంట్స్ మాత్రమేనా? వెళ్ళిపోయాడు. అకౌంట్ క్లోజ్ చేయి. అవును, నాకు ఇల్లుంది, సెల్ ఉంది. నేను గుర్తుకు రాలేదా? అన్నీ ఉన్నాయి, కరెక్ట్ అడ్రస్ లేదు. సార్, మదర్ తెరిసా ఫాదర్ వచ్చారండి. ఏంటి? అదే మొన్న చెప్పాను కదా, ఆవిడ ఫాదర్ లాంటి వారు ఉన్నారని. ఓహో, రమ్మనండి. ఓకే సార్. సార్, మిమ్మల్ని రమ్మంటున్నారండి. నమస్కారం బాబు. నమస్కారం అండి, కూర్చోండి. మాది కుత్బుల్లాపూర్. అక్కడ బ్యాంక్ ఉన్నా ఇక్కడికే ఎందుకొచ్చానో తెలుసా? మీ మంచితనం గురించి విని. చెప్పండి, ఏం కావాలి? మా ఏరియాలో ఒకప్పుడు మంచినీటితో చెరువు నిండుగా ఉండేది, కానీ ఇప్పుడు అది ఎండిపోయింది. కన్నీటితో దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి మాది. అందుకే చెరువును బాగు చేయించి మంచినీళ్లతో మళ్లీ నింపాలనుకుంటున్నాను. దానికి దాదాపు ₹1 కోటి దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు. మీరు లోనిచ్చి మా మంచినీటి లోటును తీర్చాలి. మీకు చేతులెత్తి దండం పెడతాను. అయ్యో, మీరు పెద్దవారు. ఇదిగోండి సార్, నా ఆస్తి డాక్యుమెంట్స్. ఇవి మీరు త్వరగా పెట్టి. ఆల్రెడీ చెక్ చేశాను సార్. 2 కోట్లు విలువ ఉంది. కళ్ళు మూసుకుని 1 కోటి ఇచ్చేయచ్చు. సొంత వాళ్ళకి ఆపదొచ్చినా పట్టించుకుని ఈ రోజుల్లో అప్పు చేసి మరీ 10 మందికి సాయం చేద్దాం అనుకుంటున్నారు. మీ లోన్ ప్రాసెస్ ని వెంటనే స్టార్ట్ చేస్తాను. మీరు చల్లగా ఉండాలి. ఉంటాను బాబు.
కాఫీ ఇప్పటికే 20 తాగాను. ఎన్నింటికి వస్తానన్నావు, ఎన్నింటికి వచ్చావు? ఎన్ని కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ పెట్టాను. సారీ ప్రియా, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కదా, సో బ్యాంక్ లో అకౌంట్లన్నీ చెక్ చేసుకుని వచ్చేసరికి మన జర్నీ కూడా ఈ రోజు ఎండ్ అవుతుందని చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను. అది కాదు చెప్పాను, వెళ్ళిపోతున్నాను. బాయ్. ప్రియా. ప్రియా, ఈ ఒక్కసారికి ఒక్కసారి ఎన్నిసార్లు చెప్తావు? ప్రియా, అందరూ మనల్ని చూస్తున్నారు. చూడండి, నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నావో ప్రతి ఎదవకి తెలియాలి. హలో మేడం, ఏంటి ఇందాకటి నుంచి ఓ లేట్ లేట్ అని అమాయకుడిని పట్టుకుని టార్చర్ పెడుతున్నారు? అయినా లవర్స్ అన్నాక ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ ఉండాలండి. హే కాలపత్తర్, మేం లవ్వర్స్ అని నీకెవరు చెప్పారు? హీస్ మై కస్టమర్. కస్టమరా? కంగారు పడకండి, తనది శుభమస్తు మ్యారేజ్ బ్యూరో. నా పెళ్లి బాధ్యతలు తన చేతిలో పెట్టాను. అర్థమైందిగా, నీ పన్ను నువ్వు చూసుకో. అది కాదు ప్రియా, ఒక్కసారి నేను చెప్పేది ఏది కాదు? మా నాన్న మ్యారేజ్ బ్యూరో పెట్టి 90 పెళ్లిళ్ళు చేశారు. మిగతా 10 ఫినిష్ చేసి 100 పూర్తి చేస్తానని నేను ఛాలెంజ్ చేశాను. ఈజీగా 9 చేశాను. 3 months నుంచి నీ ఒక్కడికి మాత్రం చేయలేకపోతున్నాను. ఆ సల్మాన్ ఖాన్ కైనా సంబంధం తీసుకురావచ్చు, కానీ నీకు మాత్రం తేలేకపోతున్నాను. ప్రియా, నా ప్రాబ్లమ్స్ గురించి నీతో చెప్పాను కదా. అవి ప్రాబ్లమ్స్ కాదు నాయనా, కంప్లైంట్స్. ఒక అమ్మాయికి కాళ్ళకి పట్టీలు లేవని పద్ధతి లేదన్నావు. ఇంకో అమ్మాయి కళ్ళకి కాటకి లేదని కల్చర్ తెలియదన్నావు. ఒకదానికి దూకుడు ఎక్కువైందన్నావు, ఇంకో దానికి వాగుడు ఎక్కువైందన్నావు. తీరా అన్ని ఉన్న అమ్మాయిని తీసుకొస్తే ఆలస్యంగా వచ్చావు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి సహనం లేదన్నమాట. ఆహాహాహాహా. అమ్మాయిని కూడా చూడకుండా వంకలు పెట్టేవాన్ని నిన్నే చూస్తున్నాను. ఇంక నా కోపిక అయిపోయింది, నన్ను వదిలేపోవు ప్లీజ్. అది కాదు ప్రియా, అలా కాదు, ఇంకొకసారి గట్టిగా ట్రై చేద్దాం. సరే, ఇదే లాస్ట్ ఛాన్స్. కానీ నేను చూపించబోయే అమ్మాయిని నువ్వు ఫైనల్ చేసేయాలి, అంతే. మా యమ్మిని చాలా పద్ధతిగా పెంచినాం. పిడకలు కొట్టడం కానిచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టడం దాకా అన్ని వాయమ్మే చేశాని. నేను కాఫీ తాగనండి. తెలుసండి, అందుకే మీకు పాలు తీసుకొచ్చాను. థ్యాంక్స్. అమ్మాయి ఓకేనా? అమ్మాయి మరీ క్లాస్ గా ఉంది, కొంచెం మాసు. అవునా? మీకేడ నచ్చదోనని రొంత రొంత కంట్రోల్ పెట్టినా. అమ్మీ ఈ బయటకు. మా అమ్మితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు. దేవుడా దేవుడా, ఇక్కడి దాకా తీసుకొచ్చా. ఏవంక పెట్టకుండా చూడు స్వామి. ఇదే నా ప్రపంచం, ఇదే నా కుటుంబం. మరి మీ గురించి? నాకు తన గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. తను చేసుకోబోయే అమ్మాయిలో అమ్మని వెతుకుతున్నాడు. లవ్కి ఊహ తెలిసాక తను కనే ప్రతి కళ తనకు కాబోయే భార్య గురించే. నీకు ఆరోగ్యం బాలేకపోతే అమ్మ అవుతాడు, మనసు బాలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ అవుతాడు. నీ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తనే అండవుతాడు. నువ్వు తాళి కట్టించుకునేటప్పుడు తప్ప ఇంక జీవితంలో తలదించుకోవాల్సిన అవసరం రానివ్వడు. ఇంకేం ఆలోచించుకు శ్రావణి, ఓకే చెప్పాయి. నాకు ఓకే. అమ్మయ్య, నా టార్గెట్ ఫినిష్ అయిపోయింది. నీకు ఓకేగా? సార్ నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది. ప్రియ దగ్గర నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది. రోజు తన నుండి ఫోన్ వస్తే టెన్షన్ పడిపోయే నేను తన నుండి ఒక్క కాల్ కూడా రాకపోయేసరికి నాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ స్టార్ట్ అయింది. తను నాకు దూరమైనప్పుడే తెలిసింది నేను తనకెంత దగ్గరయ్యాను. సారీ. నిశ్చితార్థం రోజు పెళ్లి కూతురుని చూస్తే రాని ఆనందం ప్రియం చూస్తే వచ్చింది. హాయ్
బావగారు మా అదృష్టం కాకుంటే ఇన్ని మంచి లక్షణాలున్న అల్లుడు గారికి ఇంతకాలం పెళ్లి కాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది. ఏం లేదు బావగారు, వెళ్ళిన ప్రతి చోటల్లా వాడికి అనిపించిన దాంట్లో నిజాయితీ ఉంటే చాలు, నిర్భయంగా చెప్పేస్తాడు. అదే వాడి మైనస్. లేదంకుల్, తనలా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం చాలా కష్టం. దట్స్ రేర్ క్వాలిటీ. ఐ లవ్ యూ. చూసావా, ఇంతమందిలో కూడా తన మనసులో మాట నీకు ఎలా చెప్పాడు చూడు. చెప్పింది నాకు కాదు, నీకు. నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తను చెప్పింది కరెక్ట్ ప్రియా. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఇంతకాలం వెతికాను, కానీ అది నువ్వే అని లేట్గా అర్థమైంది. ఐమ్ సారీ శ్రావణి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్రియ వల్లే సంబంధం చెడిపోయిందన్న కోపంతో ఆడపిల్ల వాళ్ళు మ్యారేజ్ బ్యూరోలో గొడవ పడ్డారని తెలిసి అక్కడికి వెళ్ళాను. ఎందుకొచ్చావురా? మళ్ళీ ఎందుకొచ్చావు? నీ వల్ల మా బ్యూరోకి చెడ్డ పేరు వచ్చిందని తిట్టాలా? 10 మందిలో నా కూతురికి ప్రపోజ్ చేసి అవమానించావని కొట్టాలా? నేను చెప్పిన ప్లేస్ తప్పై ఉండొచ్చు, కానీ నేను చెప్పింది మాత్రం కరెక్ట్ ప్రియా. నాన్న, అతనితో మాట్లాడనవసరం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. అది కాదు ప్రియా. ఏది కాదు, ఏది కాదు? చూడు, దయచేసి వెళ్ళిపో. ఇంకెప్పుడు నాకు కనపడకు ప్లీజ్. అదే టైంలో ప్రొఫెషనల్ గా కూడా నాకు పెద్ద దెబ్బ తగిలింది. ఎరా, అంతా లోడ్ అవుతున్నట్టేనా? అయిపోయినట్టేనా? ఏ బ్యాంక్ మేనేజర్, సార్ చెరువు అన్నారు. ఏ బ్యాంకు? నువ్వు ఉన్నది చెరువులోనే. మరి నీళ్ళేవి సార్? దొంగ చేపలు మొత్తం తాగేశాయి. చేపలా? చేపలు ఎక్కడ ఉన్నాయి సార్? అదిగో కొరమీరు, మట్టగిడస, బొచ్చ. సార్ ఇది అన్యాయం సార్. జనాల గొంతు తడుపుతానని లోన్ తీసుకుని అదే కదా చేస్తున్నాను. చాలా మంది గొంతు తడుపుతున్నాను. మంచి నీళ్లతో కాదు, మందుతో. చూడు, కేసులు పంపిస్తున్నాం. నేను కోర్టులో కేసు పెడతాను. రే బ్యాంకు, ఈ చేపలు చెరువులో ఉన్నంత వరకే మెత్తగ్గా ఉంటాయి. ఒడ్డుకొచ్చాయో మొసళ్ళవుతాయి, మీద పడి తినేస్తాయి. బయలుదేరో పో. నేను వద్దు వద్దు అన్న వినకుండా డాక్యుమెంట్లు చూడకుండా ₹1,00,00,000 ఇచ్చేసాడంటే ఆయన ఈయనకి ఎంత ఇచ్చుంటాడు? అప్పటికి చెప్పాను సార్, పాంప్లెట్లు పంచినంత ఈజీగా లోన్లు పంచదని. అయినా వెళ్ళలేదు. ఎవరికి పడితే ఆ లోన్లు ఇచ్చాడు, రికవర్ చేయమని తిట్టేవాడు సార్. కదా? అవును సార్. మిస్టర్ లవ్ కుమార్, అలా నా తోటి బ్యాంక్ ఎంప్లాయీసే పై అధికారుల ముందు నన్ను దోచుగా నిలబెట్టారా. నెల రోజుల రూపు తిరిగి ఆ డబ్బుని బ్యాంక్కి కట్టకపోతే నా ఉద్యోగం పోవడంతో పాటు నన్ను జైలుకి కూడా పంపిస్తాన్నారు. అలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఓసారి ఇది పట్టుకోరా. ఫీల్ అవ్వకరా, కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తే చెప్పు. లోపల మీ ఓడని బాధల్లో ఉంటే నువ్వేలా వస్తుంది నీకు? ఆడుంది బాధల్లో కాదురా, బ్యాంకులో. మన దగ్గర ఉన్న నోట్లు మారాలంటే నేను ఆడ ప్లేస్ లోకి మారిపోవాలి. మారిపోదాం పద. ఏంట్రా నువ్వు అనేది? సింపుల్ రా. చిన్నప్పుడు నేను రాముడు వేషం వేస్తే నువ్వు లక్ష్మణుడు వేషం వేసేవాడు. నువ్వు లక్ష్మణుడు వేస్తే నేను రాముడు వేసేవాడిని. ఎవడే వేషం వేసినా పర్ఫార్మెన్స్ జరగదీసేవాళ్ళం కదరా. అర్థమయ్యేటట్టు చెప్పరా. నేను ఈ ప్లేస్ లో బ్యాంక్ వస్తా, బ్యాంక్ ని దోచేయడం ఏంటి? అదే బ్యాంక్ దగ్గర దోచేసిన వాళ్ళ దగ్గర రికవర్ చేసి దాచేస్తానని పోయి దరిద్రుడు దోచేస్తానన్నాడు. మరి మీ వాడు ఏం చేస్తాడు? నీకు బాగా కంగారుగా ఉన్నట్టుంది కదరా. ఆగు చెప్తాగా. మా వాడు ఫుల్ గా ఫోకస్ ఆ అమ్మాయి మీద పెట్టి ఆ అమ్మాయి మనసు దోచేసే పనిలో ఉంటాడు. ఏంటి దోచేసేది? గట్లా వస్తుంది. అయితే రెడ్ సిగ్నల్ వేసిందనమాట. అంటే అమ్మాయిలు ట్రాఫిక్ సిగ్నల్ లాంటి వాళ్ళరా. స్టార్టింగ్ ఐ లవ్ యూ అనుకో రెడ్ డే వేస్తారు. అదే ఫ్రెండ్షిప్ అన్నావనుకో ఆరెంజ్ చేస్తారు. స్లోగా ఇంప్రెస్ చేసి నరికేసావనుకో గ్రీన్ వేస్తారు. ఆ సిగ్నల్ బ్రేక్ చేస్తే అమ్మా అన్నయ్య అని ఫైనేజ్ పక్కన పెట్టేస్తారా. ఓహో, నీకు మాత్రం పిండం పెట్టేస్తారు దొరుకుతుడని. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలరా? అవకాశం కోసం వెయిట్ చేయాలి. ప్రతి లవర్ కి అమ్మాయి మెడలో మూడో ముడి పడేంత వరకు అవకాశం ఉంటుంది.
జీవితాంతం కష్టపడి దాచుకునేవాడి కంటే అవకాశం చూసుకుని దోచుకునేవాడే గొప్ప. అయితే నేను దోచుకెళ్తా దా. పెట్టు ఏమండి పెట్టు. ఏమండి అలియా పట్టు ముద్దు పెట్టబోతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా? మీకా అండి? మరి లేకపోతే నీకా? నాకు అల్లకొచ్చి నీకు ముద్దు పెడతదా? ఏంటిది? కాఫీ. కాఫీ టీ తాగి బ్యాడ్ హ్యాబిట్స్ మనకు లేవమ్మా. ఏదైనా మనతోటి స్టార్ట్ చేస్తాం. సర్లేనే, టిఫిన్ ఏం చేసామ్మా? ఉప్మా చేశాను. ఉప్మా? నేనేమన్నా జైల్లో ఖైదీనా ఉప్మా తినడానికి? వెళ్ళి పరోటా, పాయ, చికెన్ కర్రీ, మటన్ ఫ్రై అన్ని రెడీ చేయి. వేడిగా ఉండాలి, కాలిపోతుండాలి, పొగలు కక్కుతూ ఉండాలి. ఈ వేడి సరిపోతుందండి. ఆలియా భట్ కావాలంట నా రొట్టకి. మా నువ్వా? సూపర్. ఆ బ్యాంకుడి గడపలో అదిరిపోయామా? కుసా ఓరు గ్యాసిటీస్ ఉన్నామా? నేనే కనిపెట్టలేకపోయానంటే ఇంకా బ్యాంక్ లో నిన్ను ఎవ్వడూ కనిపెట్టలేడు మా. రే కుసా, ఇదిగో లంచ్ బాక్స్. నువ్వెప్పుడు లేచావు? ఇవన్నీ ఎప్పుడు ఉండేవు? నిన్ను కలిసిన ఆనందంలో రాత్రంతా నిద్ర పట్టలేదురా. రేయ్ జాగ్రత్త, ఆ బ్యాంక్ లో అందరూ దొంగ సచ్చినోళ్లే. వాళ్ళ జస్ట్ దొంగలే, మా ఊడి యమ దొంగ. నువ్వు ఆపరా. నిజమే కదా? నువ్వేం కంగారు పడకరా, వాళ్ళ పెళ్ళేదో నేను చేస్తాగా. వెళ్ళు. ఏంటి మా కారు ఎత్తుకొచ్చారు? లేకపోతే లిఫ్ట్ అడిగితే ఇస్తారేంట్రా? అందుకే కొట్టుకొచ్చా. సారీ, వేసుకొచ్చా. బాయ్. ఇప్పుడు టీవీ అంటే ఎక్కడితేనే బంగారం. ఆ బ్యాంక్ మేనేజర్ కూడా బ్యాంక్ రావడం మానేశాడు. ఏంటి అమ్మకి టీవీయా? ఇప్పటికిప్పుడు సెలైన్ లెక్కించే స్తోమత మనకెక్కడుందే? ఏమైందమ్మాజీ? మళ్ళీ ఆ డాక్టర్ గారు చీటీ రాశాడు సార్. చీటీ చింపకపోయావా సార్? చీటీ చించయ్యమ్మా. పోలేండి సార్, ముసలిది కదా, చెత్త చచ్చిందని వదిలేస్తాను. కానీ నేను వదలంగా. అమ్మను ఒకసారి ఇక్కడికి రమ్మనమ్మా. అంటే సార్ అది అమ్మను ఒకసారి ఇక్కడికి రమ్మనమ్మాజీ. మెడిసిన్స్ పాత్ భరించలేక అమ్మ పారిపోయింది సార్. ఛా, మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది సార్. ఇది ఫైనల్. పోన్లే, ఇన్నాళ్ళు నాలాగున్న మంచోడి దగ్గర అమ్మ పేరు చెప్పి లాక్కునేది మొత్తం కక్కేరా. నీలా ఉంటావేంటి నువ్వు కదా? అలా అన్నానా? నాలో ఉన్న మంచోడి గురించి మాట్లాడుతున్నాను నేను. మొత్తం తీసుకొచ్చాయి. 24 గంటలు టైం ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. పెరుగు అందాకే చిల్లరుంచుకుంటానే. చిల్డ్రన్ 2000 నోట్ పట్టుకెళ్ళిపోతారండి. ఒరే బ్యాంక్ నా ఉద్యోగులారా, నేను మహానటున్నని ఆడియన్స్ లో పాజిటివ్ రియాక్షన్ ఉందిరా. అలాంటి నన్ను మీ ఏదో పర్ఫార్మెన్స్ లేసేసి ఆడిటర్ ముందు ఇరికిచ్చేస్తారా? ఇదేంటి సార్ మీరు ఎంత చేంజ్? అర్రే కనిపెట్టేశావా? అప్పులోళ్ళ కోసం అడ్రస్ మార్చుకుంటాం, సిగ్నల్ కోసం నెట్వర్క్ మార్చుకుంటాం. మరి నీ ఇలాంటి ఎదవల కోసం క్యారెక్టర్ మార్చుకోవద్దా బే? లవ్ చూడు, సిటీ మొత్తం తిరుగుతావో సిటీ బస్ లో తిరుగుతావో నాకు అనవసరం. ఇంటి ముందు కుక్కలాగా ఇంటనకాల నక్కలా కాపలా కాసినా సరే ఇచ్చిన లోన్లు మొత్తం రికవర్ చేయాలి. లేకపోతే బ్యాంకు పై దొంగల దాడి, దొరికింది బ్యాంక్ ఎంప్లాయ్ బాడీ అని రేపు పేపర్లో పడుతుంది. అర్థమైంది సార్, ఆ బాడీ నాదే కదా. స్వీట్ బాయ్.